శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పాలిథిన్ కవర్లతోటి ఒక మ్యాట్ అల్లడం చూపిస్తాను. ఇగో పాలిథిన్ కవర్లు, ఇగో ఇలా పాలిథిన్ కవర్లు, ఒక కత్తెర, ఒక స్కేలు, ఒక అట్ట. ఇలా అట్ట మనం చిన్నదైనా తీసుకోవచ్చు, పెద్దది అయితే పెద్దది కింద వస్తుందని పెద్దది తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం దీన్ని ఈ ముక్కలు, ఈ పాలిథిన్ కవర్లని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలాగే ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా ముక్కల కింద కట్ చేసుకుని ఇవి జాయింట్ చేసుకోవాలి. ఇంకా ఇలా ఉంది కదా, ఇగో ఇది ఇలా పెట్టి ఇలాగా జాయింట్ చేసుకోవాలి. ఇలాగనమాట. ఇలాగ మొత్తం ముక్కలన్నీ కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలి. ఇగో నేను ఇలాగా చేసినవి ఇదిగో ఇలాగ ఇవన్నీ జాయింట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా 2 రంగులు పెట్టుకున్నాను. అప్పుడు ఈ అట్టకి మనం స్కేల్ తోటి ఒక సెంటీమీటరు చొప్పున ఇలాగ ఒక ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగ కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి. అట్టకి ఇగో ఇలా గీత కొట్టేసుకుని ఇలాగా 1 ఇంచు చాలు. 1 ఇంచు చొప్పున 1 సెంటీమీటరు చొప్పున ముక్కలు ఇలాగే ఆపుకి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని అప్పుడు మనం ఇవి పెట్టుకున్నాం కదా, ఇవి మనం జాయింట్ చేసుకోవాలి. ఇలాగే దీనికి అల్లుకోవాలన్నమాట. మనం చేప అల్లుకుంటాం కదా, అలాగా ఇగో ఇలాగా అలా అల్లుకోవాలి. ఇగో ఇలా పెట్టుకుని ఇటువంటి ఈ కింద నీళ్ళ నుంచి ఇగో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలాగ వేసుకుంటూ రావాలన్నమాట. ఇది ఇలా మళ్ళీ ఈ వెనక నుంచి ఇలా తీసుకోవాలి. ఇలాగే ఒక నిలువు ఇలా వేసుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అన్నమాట. నువ్వు పెద్దది కింద వేసుకోవాలంటే పెద్దది కింద వేసుకోవచ్చు, లేదా ఇలా చిన్నది కింద ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా మనం ఇన్ని వరుసలు ముందర ఈ నిలువు ఇలా వేసేసుకోవాలన్నమాట. మనం 2-3 కలర్స్ కూడా ఇలా వేసుకోవచ్చు. ఒకే కలరు వేసుకోవాలని లేదు. ఇలా మనం ఇలా కొన్ని ముక్కలు ఇది వేసుకుని మధ్యలో మళ్ళీ ఇంకో రంగు వేసుకుని మళ్ళీ ఆ పక్కన ఇంకో మళ్ళీ ఈ గ్రీన్ ఇటు వేసుకుంటే కలర్లుగా బాగుంటుందన్నమాట. చూడడానికి కూడా అల్లింది మంది కలర్లుగా బాగుంటుంది. ఇదిగో ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు మీకు ఇంకో రంగుది అల్లడం చూపిస్తాను.
ఇది ఇలా వస్తాయి. ఇప్పుడు దీనికి ఇగో ఇది ఇది ఫస్ట్ మనం ఈ తాడుకి కొంచెం ముడి పెట్టేసుకోవాలి, లేదా ముడి పెట్టేసుకోవాలి. ఇలాగే ముడి పెట్టేసుకోవాలన్నమాట. ముడి పెట్టేసుకుని ఇప్పుడు మనం దీన్ని అల్లుకుంటూ రావాలన్నమాట. ఒకటి విడిచి ఒకటి అన్నమాట. ఇది పైకి పెడితే ఇది ఇలా కిందకి, మళ్ళీ ఇది పైకి, ఇది కిందకి, మళ్ళీ ఇది ఇలాగా పైకి కిందకి, మళ్ళీ ఇది కిందకి, ఇలా ఇలా వేసుకున్నాం కదా. ఇది అప్పుడు మళ్ళీ ఇది రెండో వరుసకి మళ్ళీ ఇది పైనుంచి వస్తుంది అన్నమాట. దీన్ని పైకి వస్తుంది, ఇది కిందకు వస్తుంది. ఇదిగో ఇది ఇలా పైకి, ఇది కిందకి, ఒకటి విడిచి ఒకటి, ఒకటి పైకి ఒకటి కిందకి వస్తుంది అన్నమాట. ఇది ఇలా మరి గట్టిగా లాగేసుకోకూడదు. మళ్ళీ ఇది మళ్ళీ పైకి, ఇది కిందకి వేసుకుని నేను వేసింది మీకు చూపిస్తాను. ఇదిగో ఇలా అల్లుకుంటూ రావాలన్నమాట. ఇలా మనం ఇలా ఎంత రంగులు ఎన్ని వేసుకున్నా అలా రంగులు రంగులుగా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇదిగో నేను అల్లింది చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలా వస్తుందన్నమాట. ఇదివరకు ఇదే బ్యాగులతోటి ఇలా క్రోషియా వేసాను, క్రోషియాతో అల్లాను ఈ మ్యాట్. ఇదేమో ఇప్పుడు ఈ అట్టకి ఇలా పెట్టి ఇలా వేసాను అన్నమాట. ఇది మనం కిందని దేవుడి దగ్గర అది కూర్చుని కిందని వేసి కూర్చోవచ్చు, అందంగా బాగుంటుందన్నమాట. ఇది నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదములు.